ఈ జరిగిందో అఫెన్స్లోకి వెళ్ళింది వైసీపీ. ఇదిగో చూసారా వీళ్ళు ఎంత తప్పుడు మాటలు చేశారు, దైవానికి ద్రోహం చేశారు, క్షమాపణ చెప్పాలి ప్రజలకి అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. దాంతో వీళ్ళకి ఇప్పుడు డిఫెన్స్లో పట్టడం అన్నటువంటిది చంద్రబాబు గారి వంతైంది. ఇప్పుడు తనని తాను సేవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి లేదు లేదు ఎన్డీడీబీ రిపోర్ట్ అనేటటువంటిది దాంట్లో ఉన్నదే కదా నేను చదివింది అని పాపం పవన్ కళ్యాణ్ గారి దగ్గర 2.5 గంటల పాటు బాధపడ్డట్టున్నారు. ఎందుకంటే ఇక వేరే సమీక్ష ఏదో చేసినట్టు రాసినా కూడా జ్యోతి 2.5 గంటల సమీక్ష తర్వాత మరుసటి రోజున ముగ్గురుతో కూడినటువంటి కాన్ఫరెన్స్, అది కూడా 10 మంది ఒకేసారి ఒక పెద్ద వేదిక మీద కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారంటేనే అర్థం డిఫెన్స్లో పడ్డారు అన్నటువంటి పాయింట్. ఆ 10 మంది కూర్చుని అందులో చెప్పినటువంటి పాయింట్ ఏంటి, లేదు ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నది కల్తీ జరిగిందని, పంది మాంసము ఆవు మాంసము చేప నూనె ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత దానికి ఫాలోఅప్పే కదా ఇచ్చింది. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ రాంగ్ అని కదా తర్వాత ఇచ్చిన రిపోర్టు. అదే నిజమైతే, వీళ్ళు చెప్పిందే నిజమైతే కనుక సిబిఐ నిద్రపోయిందా? కేసు పెట్టింది, కేసు కట్టలేదు కదా వీళ్ళ మీదన. అయినా కూడా ఉంది 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 అని పదే పదే దబాయించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం వాళ్ళ సొంత పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింకులతో వార్తలు రాసి ఆ హెడ్డింకుల్ని తీసుకొచ్చి ఆ ఆర్టికల్స్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తయారు చేసి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పబ్లిక్ చేపిస్తున్నారు వీళ్ళు. అంటే శాశ్వతంగా జగన్ని రాజకీయ సమాధి చేయడానికి తిరుపతి లడ్డూని తిరుమల వెంకన్నని వాడుకుంటున్నటువంటి దశలో వీళ్ళు వచ్చి కొత్త విషయాల్ని కొత్త పాయింట్లని చెప్పు